హాయ్ అండి. నేనైతే ఇక మార్నింగ్ అయితే పప్పు నానబెట్టాను కదా ఇడ్లీలకి. అయితే ఇప్పుడైతే నేను మిక్సీకి పడుతున్నాను. కొన్ని వాటర్ అయితే వేసి పెడతాను. ఓకేనా, చూస్తూ ఉండండి. మిక్సీకి పట్టేసి మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఇక్కడైతే పాలైతే మరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. చాయ్ పెట్టుకొని తాగాలి. 3 to 6 వరకు అయితే లైవ్ అయితే పెట్టాను. బట్ ఇప్పుడు చాయ్ అయితే తాగాలి. అన్నం అయితే ఉంది ఫ్రెండ్స్, అట్లాగే తినలేదు మార్నింగ్, అట్లాగే ఉంది. అన్న మిక్సీకి పట్టుకొని వచ్చేస్తాను, చూస్తుండండి. నేనైతే చాయ్ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్. 7 o'clock అయితే తాగుతున్నాను. 7 PM, AM కాదండోయ్, PM. చూడండి, వేడి వేడిగా ఉంది, పొగ వెళ్తుంది. చాయ్ తాగినాక ఇంకా ఆలు టమాటా కర్రీ అయితే చెయ్యాలి ఫ్రెండ్స్. చాయ్ తాగుతా ఫస్ట్, చాయ్ తాగినాక కర్రీ ప్రిపేర్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, టుడే చికెన్ కర్రీ. కొంచెం కొత్తిమీర అయితే తీయాలి. ఎలా ఉంటుంది కామెంట్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు 397 బ్లాగ్స్. అయితే అన్నం అయితే ఉడుకుతూ ఉంది. ఇక్కడ మజ్జిగ కూడా రెడీ చేసేసాను. ఓకేనా, చూస్తూ ఉండండి. ఈ జ్యూస్ని ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, నాకైతే తెలీదు. సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్, జ్యూస్ తాగాలి. ఇంకా మొత్తం మిషన్ పైన అయితే అంత చెత్త ఉంది ఫ్రెండ్స్. అసలు ఇదంతా క్లీన్ చేయాలి. మనము పెట్టుకోవడం మాత్రం బాగానే పెట్టుకుంటాం, కానీ తీసేటప్పుడు సర్దేటప్పుడు మాత్రం చాలా చిరాకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం చెత్త ఉంది. ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలి. మిషన్ పైన క్లీన్ చేసిన తర్వాత మీకు ఎలా ఉందో నేను చూపిస్తాను. ఓకేనా, చూస్తుండండి. ఆలుగడ్డ టమాటా అయితే వండుతున్నాను. అండ్ ఇక్కడ ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఆయిల్ అయితే ఈటెక్కింది ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా ఆనియన్ అయితే కడిగి వేస్తాను. మీరు ఇలా వేస్తారా లేదా, ఎంతమంది చేస్తారు ఇట్లా ఆనియన్ కడిగి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. ఆనియన్ అయితే కడిగి వేస్తాను నేను. చాలామంది అయితే అట్లా వేయొద్దు అని అంటారు. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఇదిగోండి అల్లం పేస్ట్.
చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి పసుపు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు అయితే అందులో వేసుకోవాలి. ఓకేనా? కర్రీస్ అయితే లేవు ఫ్రెండ్స్, అందుకే లాస్ట్ ఆలుగడ్డ టమాటా ఉంటే ఇదే వేసేస్తున్నాను. అంటే 2 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకోవాలి. కారం అయితే ఎక్కువ తింటాను ఫ్రెండ్స్ నేనైతే. మీకు ఎక్కువ తింటారో తక్కువ తింటారో చూసి అయితే మీరు వేసుకోండి. ఓకేనా? అండ్ సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే సాల్ట్ కూడా ఎక్కువ తింటాను, అందుకే ఫ్రెండ్స్ నాకైతే ముక్కు మీదనే కోపం వస్తుంది. అండ్ మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఓకే? ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. ఇది కొంచెం మగ్గినాక వాటర్ అయితే వేయాలి. సింపుల్గా పెట్టద్దు, మనము ముక్కలు పెట్టద్దు, జస్ట్ ఇలా ఆగిపోయేటట్టు పెట్టాలి. ఓకేనా? ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక అన్నం అయితే తింటూ ఉన్నాను. ఆలుగడ్డ కర్రీ అయితే వేసుకోవాలి. కొంచెమే తింటాను ఫ్రెండ్స్, ఎక్కువ తినను అన్నం. ఓకేనా? తింటున్నాను. మీరు తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అన్నం తింటున్నాను, చూస్తూ ఉండండి. ఓకే?